శ్రీనివాసన్ గారు. వెల్కమ్ టు కడప. కడపకు వచ్చారు కదా సార్, మీ ఫీలింగ్ ఎట్లా ఉంది? కడప బాగుందా? మా కడప పీపుల్ బాగా నచ్చారా? సార్ ఇక్కడ కడపకు వచ్చారు మీరు, మా ఫ్రెండ్స్ మా స్టూడెంట్స్ అందరికి నచ్చారా? సార్ మీ పాట ఏమైందంటే వన్ సెకండ్, మీ పాట ఏం ప్రశ్నించడం కదా. సో మా దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి అడగకూడదో తెలియదు, కానీ మాకున్న క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతాం. ఇప్పుడు నాకు ఒక డౌట్ ఉంది, ఇక్కడ రిజర్వేషన్స్ అనే ఉంది కదా, రిజర్వేషన్స్ అనేవి ఉన్నాయి. ఫ్రెండ్షిప్ కి, లవ్ మ్యారేజెస్ కి కాస్ట్ ఫీలింగ్ లేని, చదువుకునేటప్పుడు జాబ్స్ వచ్చేటప్పుడు రిజర్వేషన్స్ అంటున్నారు. ఈ క్వశ్చన్ నేను ఒక్కటి క్వశ్చన్ చేస్తుంది, ఒకరిని మాత్రమే కాదు, ఇక్కడ ప్రతి స్టూడెంట్ ని నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు నో కాస్ట్ అన్నారు, లవ్ చేసేటప్పుడు నో కాస్ట్ అన్నారు, లవ్ మ్యారేజ్ చేసేసుకున్నప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారా మాకు కాస్ట్ ఫీలింగ్ లేదు అన్నారు. అదే ఒక ఓసీ స్టూడెంట్ ఎగ్జామ్ ఫీజు కట్టలేక, జాబ్ కాడ అప్లికేషన్ ఫీజులు లేక బయట నిలబడిన రోజులు చాలా ఉన్నాయి సార్. ఒక ఓసీ స్టూడెంట్ కి జాబ్ లేక బయట ఉంటున్నారు కేవలం రిజర్వేషన్స్ వలన. ఆ రిజర్వేషన్స్ ఎందుకు? ఇంకో క్వశ్చన్, ఇండియా ఇప్పటికే డెవలపింగ్ కంట్రీగా ఉంది, ఎందుకు? ప్రతి ఒక్క గవర్నమెంట్ సెక్టర్స్లలో రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా ఉంది. ఓసీ స్టూడెంట్స్ కి 1000 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటే కదా, అదర్ క్యాస్ట్ వాళ్ళకి 250-300 రూపీస్ ఉంది. ఏ ఓసీల పేదవాళ్ళు లేరా? మేము ఎకనామీ, మాకు రైట్స్ ఉన్నాయి గవర్నమెంట్ జాబ్స్ తెచ్చుకోనికి, కానీ మాకు ఎందుకు ఇవ్వడం లేదు? ఒక్క నిమిషం దయచేసి, ఎవరు అరవద్దు, నాకు వినిపించట్ల మాట. మీరు కూడా మెల్లిగా, నెమ్మదిగా, స్ఫుటంగా, బలంగా మాట్లాడిన, చిన్నగా చెప్పండి, నాకు అర్థం అవుతుంది. దయచేసి ఎవరు అరవద్దు, చెప్పమ్మా. గవర్నమెంట్ సెక్టార్స్, వన్ సెకండ్ ఫ్రెండ్స్ ప్లీజ్. గవర్నమెంట్ సెక్టార్స్ లో ఒక సెక్టార్ని కనుక చూసుకుంటే గన ఆల్మోస్ట్ అందరూ ఓసీ కన్నా మిగతా క్యాస్ట్ వాళ్ళే ఉన్నాయి. క్యాస్ట్ ఫీలింగ్ గురించి నేను మాట్లాడడం లేదు సార్. ఇక్కడ నేను క్వశ్చన్ చేస్తుంది ఏంటంటే, ఒకప్పుడు అంబేద్కర్ చేశారు, ఎందుకు? ఒకప్పుడు చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి, కానీ ఇప్పుడు ఆ డిఫరెన్సెస్ లేవు. ఇప్పుడు చూస్తే ఒక ఓసీ క్యాండిడేట్, ఒక ఎకనామికల్ గా బ్యాక్గ్రౌండ్ ఉండేది ఎవర్రా అంటే ఖచ్చితంగా ఓసీ క్యాండిడేట్. అది రెడ్డిస్ అయినా ఉంటారు, వైశ్యాస్ అయినా ఉంటారు, ఏ ఓసీ క్యాండిడేటే ఉంటాడు. ఎందుకు? ఎందుకంటే ఒకప్పుడు మేము రిచ్ ఉండొచ్చు, ఇప్పుడు లేరు అది సిచ్యువేషన్. ప్రెసెంట్ ఈ రాయలసీమను పాలించిన రాయల వారి ఫ్యామిలీ గుని ఇప్పుడు ఎకనామికల్ గా బ్యాకే ఉన్నారు సార్. ఒక ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ, ఇక్కడ నేను మెన్షన్ చేస్తుంది క్యాస్ట్ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్, నేను ఏ క్యాస్ట్ ఫీలింగ్ గురించి మాట్లాడడం లేదు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క స్కూల్స్ లో కానీ బుక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అట్లీస్ట్ బుక్కులు కడగడం రిజర్వేషన్ ఏంటి సార్? చదువు అనేది ప్రతి ఒక్కరికి ఈక్వలే కదా. అట్లాంటప్పుడు ఇక్కడ ఎందుకు రిజర్వేషన్స్ నాకు అర్థం కావట్లేదు. ఒక గవర్నమెంట్ సెక్టార్ లో తీసుకుంటే గన, ఒక గవర్నమెంట్ సెక్టర్ లో జస్ట్ ఫర్ ఒక పై అథారిటీ పీపుల్ చూసుకుంటే మోస్ట్లీ చాలా మంది బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళే ఉంటారు. ఎందుకు మీకే వస్తున్నాయి జాబ్స్ అంటే వీఆర్ ఫ్రమ్ రిజర్వేషన్. అది రిజర్వేషన్ అది గర్వంగా చెప్పుకుంటున్నారు, మాకెందుకు రిజర్వేషన్స్ లేవు? మా దగ్గర స్కిల్స్ ఉన్నాయి, టాలెంట్ ఉంది, కానీ మాకు సీట్లు రావు సార్. నిజంగా చెప్పాలంటే నేను ఒక బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ సార్, శ్రీనివాస ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చాము. ఇక్కడ ఏంటంటే మొన్న రీసెంట్ గా మేము గేట్ ఎగ్జామ్ కి అప్లికేషన్ కట్టాము. అప్లికేషన్ ఫీ 1500 సార్ ఫర్ ఓసీ క్యాండిడేట్స్. ఫర్ గర్ల్స్ రిజర్వేషన్ కి 750 రూపీస్ సార్. నెక్స్ట్ కేటగిరీ వాళ్ళకి 500 రూపీస్ సార్. అప్లికేషన్ ఫీ మాత్రమే. ఏం సార్ మా ఓసీలలో పేదవాళ్ళు లేరా? మేము అంత త్వరగా కట్టుకోలేము సార్. అట్లీస్ట్ గర్ల్స్ ఓసీ ఉన్న క్యాండిడేట్స్ కి 750కి తగ్గించారు సార్. ఓసీ ఉన్న బాయ్స్ ఎంతమంది ఎగ్జామ్ ఫీజు కట్టలేక అటెంప్ట్ కాలేదు సార్. ఎందుకు కావడం లేదు? చదువు కాడ ఈక్వాలిటీ అన్నారు. నేను చిన్నప్పుడు 10th లోనో 6th లోనో చదివా సార్. లా ముందర అందరు ఈక్వల్ 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 ఈక్వల్. ఎక్కడ ఈక్వల్ ఉంది సార్? నాకు అది మాత్రం రావట్లేదు. అదే నా క్వశ్చన్స్. థ్యాంక్ యూ సార్. రిజర్వేషన్స్ గురించి అంటుంటే, రిజర్వేషన్స్ పెట్టినప్పుడు ఒక ఖచ్చితమైన పరిస్థితులు ఉండే, అప్పటికిప్పటికి వ్యత్యాసాలు ఉన్నాయి, మారినాయి.
వివక్ష ఇంకోలా ఉంది. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి ఒక్కరికి రాజకీయ నాయకులు పెట్టిన గొడవలకి ఎంత సున్నితమైన ప్రశ్న ఇబ్బంది వచ్చేసిందంటే సత్యం ఎవరు మాట్లాడలేని పరిస్థితి. మీలాగా అంత ధైర్యంగా మాట్లాడలేని పరిస్థితులు ఎవరికైనా సరే. కానీ దీన్ని మనం ఎలా మాట్లాడాలి? నాకు కూడా చాలా కష్టంగా ఉంటుంది మాట్లాడడానికి. ఎంత మాట్లాడితే ఎక్కువ, ఎంత మాట్లాడితే తక్కువ నాకు తెలియదు. మొన్న యుఎస్ నుంచి ఎవరో ఒక ఎంటర్ప్రీనియర్ నా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటే, ఖచ్చితంగా వివక్ష ఉంది, కుల వివక్షలు ఉన్నాయి మన దగ్గర, మనం ఏం చేయలేం దానికి. ఉద్యోగాలు మీరు అన్నట్టుగా చదువు అప్పుడు నాకు నిజంగా విసుగు ఎక్కడ ఉందంటే, నేను అలసిపోయాను చిన్నప్పుడు. పుస్తకాల్లో మోరల్ సైన్స్లో చాలా గొప్ప నీతి నిజాయితీ విలువలు ఉండే, బయటకు వచ్చినప్పుడు కనిపించే, నేను మనకి ఇలా చెప్పారు కదా, అందరు పెద్దోళ్ళు అయితే అందరు ఇలాగ ఉంటారేమో అనుకుని చూస్తే ప్రతి సంవత్సరం టీచర్లు ఒక్కొక్కళ్ళు ఫేవర్ చేస్తే నాకు అర్థం. మా టీచర్ ఇంత మంచి మోరల్ సైన్స్ పాఠాలు చెప్పి ఆవిడేంటి ఇలా మాట్లాడింది అనుకునేవాడు. అలా పెరిగి పెద్ద ఎక్కువ సమాజం నేను చదువుకున్న మోరల్ సైన్స్ లేదు అని అనుకున్నప్పటికీ నిజంగా చాలా నిరాశ నిస్పృహలకు గురైపోయాను. ఇంకా మారదేమో సమాజం అని చెప్పి నేను అందరిలాగా మారిపోలేక, అంటే మా ఇంట్లో మా వదిన అంటూ ఉండదు, నువ్వు అసలు ఈరోజు ఎలా మాట్లాడుతావు ఇంతమందితో అంటే, మా వదినకి తెలుసు నేను చిన్నప్పుడు ఈవెన్ యాజ్ అ టీనేజర్ నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేవాడిని కాదు. భయంతో కాదు, జుగుప్సుతో అసహ్యంతో. ఎందుకంటే నాకు ఎవరితో మాట్లాడాలో తెలియదు. ఇంత కుళ్ళు సమాజం మధ్యలో నేను ఏం మాట్లాడాలని అని చెప్పేసి ఇంట్లో కూర్చొని పుస్తకాలు చదువుకుంటూ ఉండేవాడు. స్కూల్కి కూడా వెళ్ళడానికి, కాలేజీకి వెళ్ళడానికి కూడా ఎందుకు ఇబ్బంది అనిపించిందంటే, నేను చాలా ఆశయాలతో పెరిగిన వాడిని. అవి కనిపించినప్పటికీ ప్రతి ఒక్కరు విలువలు మాట్లాడతారు. విలువలేమో మనకి, వాళ్ళకేం విలువలు ఉండవు. చాలామంది కూర్చోబెట్టి రకరకాల కామెంట్స్ చేస్తుంటాడు. చాలామంది, కొంతమంది పెద్దలు కూర్చోబెట్టి మనం ఎలా బతకాలి, వీళ్ళు బతకాలి, వీళ్ళ ప్రైవేట్ జీవితాలు చూస్తే ఒక్కొక్కరు అస్తవ్యస్తమైన జీవితాలు. వీళ్ళు కూర్చొని మనకి చట్టాలు చేస్తారు, వీళ్ళు కూర్చొని మన జీవితాలు నిర్దేశిస్తారు, వీళ్ళ మన తప్పు నిర్దేశిస్తారని చెప్పి నాకు నిజంగా అసహ్యం వేసింది వీళ్ళందరిని చూసి. నాకు నిజంగా ఎవరితో ఎదురు తిరగాలని లేదు, తలంచుకొని బతకడం నాకు చాలా ఇష్టం. నా పని నేను చేసుకుని వెళ్ళటానికి. కానీ నా పని నేను చేసుకుని వెళ్ళటానికి కూడా ఎందుకు ఎదురు తిరగాల్సి వచ్చింది, ఎందుకు రాజకీయ పార్టీ పెట్టాల్సిందంటే, నా ఒక్కడి కోసం అయితే పెట్టక నాకు అంత తెగింపు ఉంది, నా ఒక్కడి పోరాటం నేను చేసుకోగలను. కానీ నేను మీ వయసులో ఉన్నప్పుడు వెంపర్లాడేవాడిని. ఒక మంచోళ్ళు ఎవరిని వచ్చి బలంగా మాట్లాడతాడంటే వాళ్ళ వెంట నడవడానికి నేను ఎప్పుడు సంసిద్ధంగా ఉండేవాడిని. ఎవరిని వచ్చి మాట్లాడతానేమో ఎదురు చూసేవాడిని. ఎవరి కాళ్ళు మంచి ఆశయాలు మాట్లాడే కులంకి వెళ్ళిపోతారు, మంచి ఆశయాలు మాట్లాడలేదంటే అవినీతి రాజకీయాలకు వెళ్ళిపోయారు. మంచి ఆశయాలతో ఉన్న స్టార్ట్ అయ్యి కులమో మతమో ముసుగులోకి వెళ్ళిపోయారు. నేను అనేది దేశభక్తిని తీసుకొని దానికి కులానికి మతానికి ప్రాంతానికి సంబంధం లేకుండా విలువలతో ఏదైనా చేయొచ్చా అంటే, మనందరికీ అర్థం కావాల్సింది పూర్తి విలువలు అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డిఫైన్. నిన్న సభలో ఏదో మాట్లాడుతూ లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు వచ్చారు. ఆయనే చేయలేకపోయారు, మీరేం చేస్తారంటే, నేను మన కర్నూలులో మాట్లాడితే విద్యార్థుల దాంట్లో నాకు అనిపించింది, నేను ఎప్పుడు కేవలం విలువలే మాట్లాడితే, కేవలం మంచితనం నాన్న అని చెప్పేసి అమ్మ అయ్యా బాబు అంటే మాట రాజకీయ నాయకులు అంటారా, అమ్మ అయ్యా కొంచెం వినండి. మన దేవతల విగ్రహాలు ఎందుకు ఉంటాయి? 6 చేతులు 12 చేతులు ఎందుకు ఉంటాయంటే, ఒక చేతిలో అంకుశం ఉంటుంది, ఒక చేతిలో ఖడ్గం ఉంటుంది, ఒక చేతిలో వరదహస్తం ఉంటుంది, ఇంకొకటి అభయహస్తం ఉంటుంది. ఇన్ని రకాల చేతులు ఎందుకు ఉంటాయండి? అవన్నీ మనకి సింబాలజీ. అది అంటే నువ్వు కేవలం మంచి వాక్యం మాట్లాడితే సరిపోదు, మంచిని తీసుకెళ్ళడానికి అంకుశం కూడా కావాలి. ఎవడన్నా తల ఎగిసి మంచిని తీసుకెళ్ళకపోతే తెగ నరికే కత్తి కూడా చేతిలో ఉండాలి, అప్పుడు కానీ మార్పు రాదు. కేవలం లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు ఉదాహరణగా తీసుకుంటే, పాపం మంచి విలువలు మాట్లాడితే ఆయనని టిఆర్ఎస్ నాయకులకు చెందిన వ్యక్తి ఒక అబ్బాయి కొట్టాడు. అతను ఆ రోజున నా దగ్గర అన్న మాటలు చాలా అవహేళనగా కొంతమంది మాట్లాడారు. కొంతమంది తనని తను రక్షించుకోలేని వాడు మమ్మల్ని రక్షించడం అని చెప్పేసి. అంటే ఎందుకు చెప్తున్నానంటే, కేవలం రాజకీయ పార్టీలు అంటే ఆశయాలు ఒకటి సరిపోదు, మంచి మాటలు ఒకటి సరిపోదు,
గుడ్ పబ్లిక్ పాలసీసే సరిపోవు. మంచి పాలసీలు తీసుకెళ్ళటానికి యూ నీడ్ అ వెరీ గ్రేట్ మజిల్ పవర్. మజిల్ పవర్ అంటే కొట్టడం కాదు, మన మీద మన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తుంటే, దాడి జరుగుతుంటే దాడిని ఎదుర్కోవడానికి గుండె ధైర్యం కావాలి. దట్ ఈస్ మజిల్ పవర్. మజిల్ పవర్ ఉండి తీరాలి రాజకీయాల్లో. కేవలం కూర్చొని గాంధీజీ గారి లాగా సిద్ధాంతాలు పెడదామంటే ఆ కాలానికి చెల్లింది. మీరు మర్చిపోకండి, గాంధీ గారి చేతిలో కూడా కర్ర ఉండేది. దండించలేదు కానీ కర్ర భయపెట్టేది. అప్పుడు ఆయన పక్కన ఉన్నది బ్రిటిష్ వాళ్ళు, వాళ్ళ సొంత విదేశస్తులు, విదేశీయులు. వాళ్ళు సంయమనం పాటించడానికి మేము ఈ దేశస్తులం కాదని కొంత సంయమనం పాటించేవాళ్ళు. ఇప్పుడు మన ఊళ్ళల్లో మన రాష్ట్రాల్లో మొత్తం స్థానికులే. ఎవరిని నువ్వేంటంటే నేను ఈ ఊరోని అంటే నేను కూడా ఇదే ఊరోని అని చెప్పి దాడి చేయడానికి ఎక్కువ ఉంటుంది. అందుకని ఇప్పుడు రాజకీయం చేయడం చాలా కష్టం. పూర్తి అహింసా పద్ధతి మంచిగా చేద్దామంటే రాజకీయ పరిస్థితులు అంతలే. మనం కూర్చోబెట్టి నమస్కారం పెడితే వాళ్ళు ఎదుటి బాంబు వేస్తే, కత్తితో నరికేస్తే ఏం చేస్తాం? తల చనిపోతామా? మార్పు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ బ్రాందీ షాపులు ఉన్నాయి, మద్యం షాపులు ఉన్నాయి. కూర్చోబెట్టి చెప్తున్నారు. నేను మొన్న ఎవరో చెప్తా ఉన్నా, ప్రతి ఒక్కరికి ఒక మద్యం షాప్ క్రియేట్ ఇచ్చేస్తున్నారు తెలంగాణ ఎలక్షన్స్లో. చిన్న స్లిప్ ఇస్తే ఒక్కొక్కరికి ఒక మద్యం, ఒక క్వార్టర్ బాటిల్స్, ఒక 24 క్వార్టర్ బాటిల్స్ ఫ్రీ అంట, చిన్న మన స్లిప్తో పాటు. అంటే మద్యం షాపుల గురించి మాట్లాడుతూ ఉంటే, నేను హైదరాబాద్లో నేనుండే అపార్ట్మెంట్ నుంచి ఇప్పుడు నా ఆఫీస్కి వెళ్తూ ఉంటే, దాని ఒక పర్టికులర్ రోడ్డు తీసుకుంటే పక్కన భారతీయ విద్యాభవన్ స్కూల్ ఉంటుంది, అటువైపు ఒక గుడి ఉంటుంది. ఆ మధ్యలో 2 మద్యం షాపులు. చక్కగా కూర్చోబెట్టి అక్కడ మిక్చర్ తింటా, చక్కగా మాట్లాడుకొని తాగుతూ తింటా ఉంటే పాపం ఆడపిల్లలు వెళ్తూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏదైనా మాట్లాడితే ఇది మా సంస్కృతి అంటే మాట్లాడితే ఏం చేస్తాం? తాగడం మా సంస్కృతి. సరే, తాగడం సంస్కృతి కాదనట్లా, దాడి చేయడం కూడా సంస్కృతి అయినా తాగదంటే ఎవరితో మాట్లాడాలి? అందరం భయపడిపోతున్నాం. ఇందాక తను మాట్లాడుతా ప్రతి చోట భయం భయం అని మాట్లాడితే ఏం చేస్తారేమో. ఎందుకు అంత భయం ఎందుకుందో మనందరికీ ఏక ఆలోచన లేదు, ఒక్క ఆలోచన లేదు మనందరికీ. మనందరం కులంగా విడిపోయాం, లేదా మతంగా విడిపోయాం, లేదంటే వర్గాలుగా విడిపోయాం. అలా కాకుండా మన సమస్యలన్నీ ఒకటే అనుకుంటే మనందరం కలిపి చాలా బలంగా మాట్లాడగలం. ఆ బలం ఇవ్వడానికే నేను జనసేన పార్టీ పెట్టాను, మనందరం ఒక్కటి అని చెప్పడానికి. ఫాస్ట్గా ఫిక్స్ చేయి. ఇదా టెల్ మీ చెప్పండి. లెట్ మీ కంప్లీట్ ద క్వశ్చన్. ద క్వశ్చన్ ఇస్ ఎనీ వన్ ఫేమస్ మూవీ డైలాగ్. 1 2 3 4 అప్పుడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే ఏదో ఒకటి చెప్పేయాలి. ఇట్స్ టూ లేట్, సో ఐఎమ్ రియలీ సారీ. నిజంగా హెడ్ రైన్ అన్న తెచ్చావా?